మీరు రెడీ అంటే స్టార్ట్. ఆచార్య జయశంకర్ కారణ జన్ముడు. ఒక మనిషి జీవితకాలం మొత్తాన్ని ఒక అంశానికి, ప్రజలకు సంబంధించినటువంటి ఆశయానికి కట్టుబడి 10-12 సంవత్సరాల వయసు నుండి తాను మరణించేంత వరకు నమ్మినటువంటి కాజ్ కోసం పోరాటం చేసినటువంటి కారణ జన్ముడు ఆచార్య జయశంకర్ గారు 12-13 సంవత్సరాల వయసులోనే ఆంధ్ర, తెలంగాణ, మద్రాస్ రాష్ట్రంగా, హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగినటువంటి ఈ రెండింటిని, అందులో ఉండేటువంటి తెలుగు ప్రాంతాలను కలపాలనేటువంటి ప్రతిపాదన వచ్చినటువంటి తొలినాళ్లలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఉద్యమ నాయకుడు ఆచార్య జయశంకర్. కారణం, మద్రాస్ రాష్ట్రం ఆ రోజు బ్రిటిష్ వారి పాలనలో ఉంది కాబట్టి అనేక వందల సంవత్సరాలు బ్రిటిష్ వారితో కలిసి ఉండడం వల్ల ప్రపంచాన్ని దోచుకునేటువంటి ఆర్ట్ అబ్బినటువంటి వాళ్ళ లక్షణాలు ఆంధ్ర ప్రాంత నాయకులకు అబ్బినాయి. కాబట్టి మనం తెలంగాణ రాచరిక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా వెనుకబాటుతనానికి, అవిద్యకు లోనైనటువంటి ప్రాంతం, అన్ని వనరులైనటువంటి ఈ ప్రాంతం, అమాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆ ప్రాంతంతో కలిపితే తీవ్రమైనటువంటి అన్యాయం, నిధులు, నీళ్లు, నియామకాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని 12-13 సంవత్సరాల వయసులోనే గ్రహించి ఆ ప్రతిపాదనను వ్యతిరేకించి బలవంతంగా కలిపిన తర్వాత నా రాష్ట్రం సాధించాలి, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలి అనంటే తెలంగాణ రాష్ట్రంలోనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక నిర్ణయంతో జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజాబాహుల్యానికి అనేక రూపాల్లో చొప్పించి తెలంగాణ కోసం పోరాడేటువంటి ఒక గొప్ప నాయకుడు రావాలనేటువంటి తపనతో ఎదురుచూస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి మార్గదర్శకుడిగా పనిచేసి అనేక ఉద్యమాలు, అనేక విషయాల్లో మా అందరినీ కూడా చైతన్యవంతులను చేసినటువంటి దార్శనికుడు, మహానుభావుడు ఆచార్య జయశంకర్. వారి స్ఫూర్తితో కేసీఆర్ గారి నేతృత్వంలో కొనసాగినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆచార్య జయశంకర్ గారు కన్న కలను నిజం చేసి బంగారు తెలంగాణ తయారు చేసి దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుండి ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా 10 సంవత్సరాల కాలంలోనే ఏ రంగంలో చూసినా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం తనదైనటువంటి ముద్ర వేసి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి దానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ గారే. కాబట్టి ఆ స్ఫూర్తితో సాధించుకున్నటువంటి ప్రభుత్వం, వారి కలలను సాకారం చేసినటువంటి ప్రభుత్వం, వారి ఉద్యమ బంధాను, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈ 20 మాసాల కాలంలో జయశంకర్ గారు ఏ కళలనైతే కంటే ఆ కళల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసిందో దానికి భిన్నమైనటువంటి పాలన ఈరోజు 20 మాసాల కాలంగా తెలంగాణలో కొనసాగుతా ఉన్నది. ఎక్కడ చూసినా ఏ వర్గం ప్రజలను కదిలించిన ఆహాకారాలు, అన్యాయాలు, అవమానాలు తప్ప ఈ 20 మాసాల్లో జరిగింది శూన్యం. కాబట్టి మళ్ళీ ఒకసారి తప్పకుండా తెలంగాణ సమాజాన్ని స్వర్గలోకంలో ఉన్నటువంటి వారి ఆత్మ ఆవహిస్తుంది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యాచరణతో బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం సన్నద్ధమవుతా ఉన్నది. కాబట్టి మరొక్కసారి వారి స్ఫూర్తిని నింపుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. తెలంగాణకు జరుగుతున్నటువంటి నీళ్ల విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో కానీ అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని ఒక రకంగా శాపగ్రస్తులను చేస్తున్నటువంటి ఈ పాలన నుండి తెలంగాణ విముక్తి కోసం తప్పకుండా ఆచార్య జయశంకర్ గారి ఆశీస్సులు మాకుంటాయనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఆచార్య గారు మన నుండి దూరమై 3 సంవత్సరాలకే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. నిజంగా వారు జీవించినటువంటి కాలంలో కనుక తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉంటే ఆ మహానుభావుడంత సంతోషపడేటువంటి వ్యక్తి వేరొకరు ఉండేవాళ్ళు కాదు. భౌతికంగా జయశంకర్ సార్ మన మధ్య లేకున్నా వారు ఎప్పుడు నిరంతరం మనకు స్ఫూర్తి ప్రదాతే, నిరంతరం మనం స్మరించుకునేటువంటి మహనీయుడే. తెలంగాణ
రాష్ట్రం ఉన్నంత వరకు, జాతి ఉన్నంత వరకు మనకు ఒక చుక్కానిగా వారి ఆదర్శాలు, వారి ఆశయాలు, వారి దీవెనలు మనకు ఉంటాయనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మ ప్రశాంతంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను.